మనుషుల యొక్క కోరికలు లేదా అవసరాలు తీర్చుకోవటానికి దేవుణ్ణి ఏ రూపాన్నైనా సరే ధరించేయచ్చు. అంటే వాళ్ళ కోరిక తీరింది లేదా తీరాలి అని అనుకుంటే ఈ యొక్క స్వరూపాన్ని మనం కొలుసుకోవాలి లేదా కొలవాలి, లేదా మనకి తీరుస్తున్నాడు అన్న ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకు రోమాపత్రికలోన ఒక తెగవారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది ఎందుకు దేవుడు రాయించాడు అంటే ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి చాలా దారుణంగా మోషే గారు మరి కొండ మీదకి వెక్కి, సీనాయి కొండ మీదకి వెక్కి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మరి కిందకు వచ్చేసరికి వీళ్ళు ఒక దూడం చేయించుకున్నారు. వీళ్ళు దూడం చేయించుకొని ఆ దూడనే దేవునిగా పూజించే వ్యక్తులుగా మారిపోయారు.